హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ. ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. రోజు మీరు చేసుకుంటున్న ఇడ్లీ ప్లేస్లో ఈ ఇడ్లీని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు. మరి ఇంత సాఫ్ట్ టేస్టీ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ ఓట్స్ తీసుకొని వీటిని బాగా వేయించుకోండి. ఇవి ఎలా వేగాలి అంటే పట్టుకుంటే పొడేటట్లుగా ఉండాలి. ఓట్స్ ఇలా వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరనివ్వండి. నెక్స్ట్ మనం ఏ గిన్నెలో అయితే ఓట్స్ని వేయించుకున్నామో అదే గిన్నెలో 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదే సూజీ అంటారు కదా, తీసుకొని దోరగా వేయించుకోండి. 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరనివ్వండి. అవి ఆరేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఇంతకుముందు మనం వేయించి ఆరబెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఓట్స్ మరి పౌడర్లా కాకుండా ఇలా రవ్వలా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్, వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కొత్తిమీర తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల ఫ్రెంచ్ బీన్స్, 2 స్పూన్ల క్యారెట్ తురుము, 1/2 కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వంట సోడా, మనం పెరుగు వేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పిండిని ఒక అరగంట నాననివ్వండి. అరగంట తర్వాత పిండి ఇలా నానిపోతుంది. చివరగా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇందులో వేసుకోండి. ఇడ్లీ ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ వేసుకునే ముందు ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జీడిపప్పు పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీ లుక్ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఇలానే అన్ని ప్లేట్స్లో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇక వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ. దీన్ని పల్లీ చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, కారపొడితో కానీ తినేసేయచ్చు, లేకపోతే వట్టిగానే తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా వట్టిగా అయినా కానీ తినేయచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సాఫ్టే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.